ప్రైజ్ ద లార్డ్. ఇది మా దేవుని వాగ్దానము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితాల్లో సమస్తాన్ని నూతనముగా చేయవాడు. సమస్త పరిస్థితిని నూతనపరిచేవాడు. సమస్త కార్యాలు నూతనముగా జరిగించేవాడు. సమస్తాన్ని నూతనముగా చేయగలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు నా జీవితాల్లో నూతన కార్యాలు జరిగించాలని, నూతన అనుభవాలతో నింపాలని దేవుని యొక్క ఉద్దేశం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి. ఎవరైతే యేసుక్రీస్తు అని విశ్వాసం ఉంచుతారో, ఆ శిలువ కార్యము ద్వారా ఆయన మరణ భూస్థాపన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే క్రీస్తు ద్వారా యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవుడు మనను నీతిమంతులుగా చేస్తా వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా దేవుడు మనను నూతన వ్యక్తులుగా చేస్తా వచ్చాడు. నూతన స్వభావాన్ని దేవుడు మనకు కలుగజేస్తా వచ్చాడు. యాక్చువల్గా నేను మనం స్వభావ సిద్ధంగా పాపులము, భక్తిహీనులము, బలహీనమైన దేవుడు మనల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుడు నన్ను నూతన పరుస్తా వచ్చాడు. నూతన వ్యక్తులుగా దేవుడు చేస్తా వచ్చాడు అన్నమాట. క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని నూతన పరుస్తా వచ్చాడు. నా జీవితాల్లో ఎవరి హృదయాలు యేసు ప్రభువును అంగీకరిస్తారో, ఆయన దేవునిగా, రక్షకునిగా, ఆయన క్రీస్తు ఎవరైతే తన హృదయాల్లో చేర్చుకుంటారో, వారి హృదయాల్లో దేవుడు ఆయన నూతన కార్యాలు చేయగలిగినవాడు. నూతనముగా ఆయన కార్యములు జరిగించేవాడు. వారి హృదయాలను దేవుడు నూతన పరిచేవాడు. ఇక్కడ హెస్కేలు గ్రంథంలో రాయబడినట్లుగా 36వ అధ్యాయము 26వ వచనంలో, నూతన హృదయం మీకు ఇచ్చేదను. యేసుక్రీస్తు ప్రభువారు నా హృదయాలను దేవుడు నూతన పరిచేవాడు. మన హృదయం పాపముతో నింపబడి ఉండగా, పాపముతో జీవిస్తూ ఉండగా దేవుడు మన హృదయాలను నూతన పరిచేవాడు. మన హృదయాన్ని దేవుడు నూతనము చేయవాడు. నా జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు, హృదయంలో నూతన కార్యాలు దేవుడు జరిగించేవాడు. మన హృదయంలో ఉండి, అనగా మనిషి హృదయంలో ఉండే దురాలోచనలు, చారత్వము, నరహత్య, దొంగతనం, వ్యభిచారం, ఇలాంటి పాపపు స్థితిలో మానవుడు ఉంటుండగా, ఈ పాప స్వభావం నుంచి, ఈ పాప స్థితి నుంచి మానవులను రక్షించడానికి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో నా పాపము కొరకే, నా దోషము కొరకే ఆయన శిలువలో నలగొట్టబడి, గాయపరచబడి, దెబ్బలు తిని, ఆ శిలువ రక్తము ద్వారా దేవుడు నన్ను నీతిమంతులుగా చేస్తా వచ్చాడు. నూతన వ్యక్తులుగా చేస్తా వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఎవరి హృదయంలో యేసు ప్రభువును స్వీకరించి అంగీకరిస్తారో వారి హృదయాలను దేవుడు నూతన పరుస్తాడు. దేవుడు ఈ దినాన నీ హృదయాన్ని నూతన పరచాలని, నూతన కార్యాలు నీ హృదయంలో జరిగించాలని దేవునికి ఉద్దేశం ఉంటుండగా, నీ హృదయంలో యేసు ప్రభువును చేర్చుకున్నట్లయితే దేవుడు నీ హృదయాన్ని నూతన పరుస్తాడు. నీ హృదయంలో కూడా దేవుడు నూతన కార్యాలు జరిగిస్తాడు. నూతన అనుభవాలతో దేవుడు నిన్ను నింపుతాడు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనములో, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచుము. నా జీవితాల్లో సంవత్సరములు దొర్లిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవుని కార్యాలు ఇంకా నా జీవితంలో జరగలేదు. దేవుని కార్యాలను ఇంకా చూడలేకపోతున్నాను. దేవుడు నా జీవితం నూతన కార్యము చేస్తే బాగుండు, నూతన మేలులు అనుగ్రహిస్తే బాగుండు, నూతన దేవునితో దేవుని నింపింటే బాగుండు అని ఆశపడుతూ నీవు ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఆయన నూతన కార్యాలు జరిగించేవాడు. దేవుడు సమస్తముగా నూతనముగా చేయవాడు. నా జీవితాల్లో ఒకవేళ ప్రభువా నా జీవితంలో నీవు నూతన కార్యము జరిగించు, సమస్తాన్ని నూతనపరచు, నూతన మేలుతో నన్ను నింపు అని నీవు ఆయన ఆశ్రయించగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో నూతన కార్యం జరిగించేవాడు. సంవత్సరంలో జరుగుచుంది, ఒకవేళ గడిచిన సంవత్సరంలో నువ్వు అనేకమైన నష్టముల గుండా, అనేకమైన ఇబ్బందులు గుండా నువ్వు వెళ్తున్నట్లయితే, ఒకవేళ నువ్వు ఆత్మీయంగా నష్టపోయిన స్థితిలో నీవు ఉన్నా, ఒకవేళ భౌతిక సంబంధంగా నష్టపోయిన స్థితిలో, పతనములో నీవు ఉన్నా, దేవుని జీవితంలో ఏదైతే నష్టపోయావో, ఏదైతే కోల్పోయావో, ఏదైతే నీవు పోగొట్టుకున్నావో దేవుడు వాటిని ఫుల్ఫిల్ చేయవాడు. దేవుడు నీ జీవితం నూతన కార్యాలు చేయగలడు. నూతన మేలుతో ప్రభు నిన్ను నింపగలడు. నూతన ఆనందం, నూతన సంతోషం, నూతన సమాధానంతో ప్రభు నిన్ను నింపగలడు. ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితం నూతన కార్యము చేయాలని, నూతన మేలుతో దేవుడిని నింపాలని, నూతన ఆనందం, నూతన ఐశ్వర్యం, నూతన ఆనందంతో దేవుడిని నింపాలని దేవునికి ఉద్దేశం అయి ఉంటుండగా, దేవుడు నీ జీవితంలో దేవా నా జీవితం నూతన కార్యములు చేయి, నా జీవితాన్ని నూతన పరిచయ, నా కుటుంబ జీవితంలో నూతన కార్యములు జరిగించు అని దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే దేవుని జీవితంలో నూతన కార్యములు చేయవాడు. నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుతూ ఉంది కాబట్టి మనం నిర్మూలము కాకున్న వారం. కాబట్టి నా జీవితాల్లో నేను ఒకవేళ ఆత్మీయంగా తప్పిపోయిన వారంగా, బలహీనంగా ఉన్న ప్రభుని ఆశ్రయించగలిగి, ఒకవేళ ప్రభు వైపు నువ్వు తిరగగలిగితే, ఆయన వైపు నీవు మళ్ళగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితం నూతన కార్యములు చేయగలడు. నూతనముగా కార్యములు జరిగించగలడు. నూతన మేలుతో ప్రభు నిన్ను నింపగలడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములు, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని దేవుడు నూతన స్వభావాన్ని కలుగజేస్తా వచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా, యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము ద్వారా దేవుడు మనల్ని
నూతన వ్యక్తులుగా చేస్తా వచ్చాడు. కాబట్టి నా జీవితాల్లో దేవుని యొక్క పరిశుద్ధ కార్యాలు, దేవుని యొక్క నూతన కార్యాలు నీవు జరగాలని ఆశపడుతూ ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో తప్పకుండా నూతన కార్యాలు జరిగించేవాడు. దేవుడు నూతన పరిచేవాడు. దేవుడు నూతన కార్యం నీ జీవితంలో జరిగించేవాడు. అంత మాత్రమే కాదు, నా జీవితాల్లో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు నూతన యెరూషలేము కొరకై, నూతన పరిశుద్ధ పట్టణము కొరకై దేవుడు మనల్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. ఈ భూమి మీద దేవుడు నన్ను నూతనమైన యెరూషలేము కొరకై, నూతనమైన పరిశుద్ధ పట్టణము కొరకై దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుండగా, నేను ఆ జీవితాల్లో ఆ నూతన యెరూషలేము కొరకై, ఆ నూతన పట్టణము కొరకై, ప్రభు కొరకై మనం ఎదురు చూచినట్లుగా, ఆయన రాకల్లో మనం ఎత్తబడినట్లుగా, ఆయన రాకల్లో మనము ఆశతో అపేక్షించే వారుగా ఉన్నట్లుగా, నేను ఆ జీవితాల్లో అట్లా దేవుడు మనల్ని సిద్ధపరిచి, ఆ మహిమ రాజ్యం కొరకై, ఆ పరిశుద్ధ పట్టణం కొరకై, ఆ నూతన యెరూషలేము కొరకై ప్రభు మనల్ని సిద్ధపరిచినట్లుగా, అట్లా దేవుని యొక్క కృపా సహాయము దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.